సముద్ర తీరంలో మృత్యువాత పడుతున్న తాబేళ్లు. రణస్థలం మండలం అలివలస సముద్ర తీరం ప్రాంతంలో అధిక సంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలే కారణమంటున్న స్థానికులు. సుమారు 15 పరిశ్రమల వ్యర్థాలు పైపుల ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టడం వలన మత్స్య సంపద కోల్పోవడమే కాకుండా ప్రతి ఏడాది అధిక సంఖ్యలో తాబేళ్లు, చేపలు మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మా ప్రధాన జీవనాధారం గల మత్స్య సంపద కోల్పోతున్నామని, ఇప్పటికే చాలా వరకు ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టకపోతే ఇంకా ప్రజలు అనారోగ్యం బారిన పడతారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని స్థానికులు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని వాపోతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పరిశ్రమల వ్యర్థాల నుండి మత్స్య సంపదను, మత్స్యకారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. మైలుపల్లి కొవ్వాడ మత్స్యలేశం వాసిని. మనం క్రిందటి నెల కూడా మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి అనేది చేయటం జరిగింది. ఆ విజ్ఞప్తి ఏంటంటే, స్థానిక పైడి భీమవరంలో ఉన్న పరిశ్రమల ద్వారా విడుదలవుతున్న జల వ్యర్థాల వల్ల మత్స్య సంపద ఎంత నష్టపోతుందో, మత్స్యకారులు కూడా ఎంత నష్టపోతున్నారో దానివల్ల పరిణామాలు కూడా వివరించడం జరిగింది. మన మీడియా మిత్రుల ద్వారా స్థానిక పరిశ్రమ యజమానులకు మరియు సంబంధిత అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. నెక్స్ట్ రీసెంట్గా కూడా మీకు కూడా తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా తాబేళ్ళు కానీ లేకపోతే చనిపోయిన చేపలు కూడా సముద్ర కొట్టుకొని వచ్చేస్తున్నాయి. అవేంటంటే మా గ్రామాల్లో ఉన్న మోగజీవులు అనమాట. కుక్కలు కానీ లేకపోతే మిగతా మోగజీవులు ఏంటంటే అవి తినటం వల్ల ఆ కుక్కలు కూడా ఏంటంటే అదుపు తప్పి మనుషులపైన దాడి చేయడం, మనుషులు కూడా తీవ్ర వ్యాధులకు గురవుతున్నారనమాట. దానివల్ల ఏంటంటే మత్స్య సంపద పోతుంది, మేము మత్స్యకారులు కూడా నష్టపోతున్నాము. వేరే రాష్ట్రాలు వెళ్ళి అక్కడ కూడా చాలా ఇబ్బందులు గురై ఏంటంటే ఉపాధి కూడా కోల్పోతున్నాం అనమాట. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పటికైనా సరే పెద్ద మనసు చేసుకొని సంబంధిత కంపెనీ యజమానులు ఏం చేస్తారంటే, మీ యొక్క ఆలోచనతో మన స్థానికులు ఉంటారనమాట. స్థానికులందరూ మన మండలంలో కూడా చాలామంది మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళ వ్యక్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నెక్స్ట్ మన మీడియా మిత్రులు ఉన్నారు, మా మత్స్యకారులు కూడా ఉన్నారు. అందరితో కలిసి ఒకసారి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే మనం చేస్తే మత్స్య సంపద అనేది మనం కాపాడగలమో ఆ విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కమిటీలు మాకందరికీ భాగస్వామ్యం కల్పించి మా ఆలోచనలు కూడా మీరు స్వీకరించి మీ ఆలోచనలు, మీ చర్యలు కూడా మరి చేపడితే ఖచ్చితంగా మన మత్స్య సంపదను కాపాడగలం, మత్స్యకారుల యొక్క జీవనోపాధిని కూడా మనం కాపాడగలం అన్నమాట. దయచేసి ఇది మా ముఖ్య రిక్వెస్ట్ అనుకొని త్వరగా సంబంధిత అధికారులు కూడా ముఖ్యమైన చర్యలు అసలు తాబేలు చనిపోవడం కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల ద్వారా తాబేలు చనిపోతున్నాయి. ముఖ్యంగా సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వలన అవి ఎర్రలనుకొని తాబేలు అవి తినేసి చనిపోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఏదైతే మేము సముద్రంలో జీవనోపాధిగా పోతున్నామో అటువంటి సముద్రంలో తాబేళ్ళు చనిపోయి వచ్చినందున మా అందరికీ చాలా ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు పైపుల లోపల నుంచి ఫ్యాక్టరీ లోపల పైపులు పెట్టి సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా పీల్చి తిని అవి చనిపోవడం జరుగుతూ ఉంది. తాబేలన్నీ కూడా గుడ్లు పెట్టడానికి బీచ్ లోపల నుంచి బయటకు వస్తాయి. అవి గుడ్లు పెట్టిన సమయంలో ఈ వల్ల ఏవైతే బోట్లు పెద్ద బోట్లు వచ్చేసి ఈ వల్లన్నీ కూడా ఆ వల్లకి చిక్కిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. కొంత ప్లాస్టిక్ వ్యర్థాలు తిని చనిపోవడం జరుగుతుంది. కొంత ఏంటంటే ఈ ముచ్చి కవర్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, దీని ద్వారా కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా బాధను ఏ విధంగా చెప్పాలో మాకే అర్థం కావట్లేదు. ఇదివరకు మా పూర్వీకులు అందరు కూడా సముద్రం మీదే జీవనాడిగా బ్రతికేవారు. ఇటువంటిది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ రావడం వలన ఇక్కడ ఎక్కడ చేప లేకుండా పోయింది. 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తేనే తప్ప చేపలు దొరికినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు ముందు అయితే 1000-2000 తాబేళ్ళు మా సముద్రం ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టి సంతోషంగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆ తరువాత ఏవైతే ఆ గుడ్లు చూసిన తర్వాత మేము చాలా ఆనందపడేవాళ్ళం. ఇక్కడ మన చేపలు పడతాయి, మన తాబేళ్ళు వచ్చి బాగుంది, ఇక్కడ మన అందరం కూడా బతకొచ్చు అని చెప్పేసి ఒక ఆనందంగా మేమందరం కలిసి ఆ తాబేలుకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పూజించి మేము ఇంకా బ్రతికేంటికి ఉంటేంటి
అటువంటి దేవుడిని ఈ యొక్క వ్యర్థ పదార్థాల ద్వారా చంపేస్తున్నారు. మేము దండం పెడతాం, దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మనస్ఫూర్తి దండం పెడుతున్నాం, దయచేసి అర్థం చేసుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఒక నిర్ణయంకి రండి. మీ జీవితాలు అలాగే నాశనమైతే మీరు ఎంత బాధపడతారో, మీ పిల్లలు అలా చనిపోతే మీరు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మత్స్యకారులు ఏమి తెలియని అమాయకుల ప్రజల మీద ఇటువంటి వ్యర్థ పదార్థాలు వదలడం, తాబేలు సర్వనాశనం అయిపోతుంటే ఎవరికి కనిపించట్లేదా? నిమ్మెత్త నీరులాగా మీరు చూస్తున్నారు.